Hi guys, welcome to my channel Joy Vibes. నేను మీ జానీ ఈవెంట్స్. Here is the suggestion of the movie అన్పావం పొలతత్తు. కరెక్ట్గానే స్పెల్ చేసానా లేదంటే ఏదైనా మిస్టేక్స్ పోతే కింద కమెంట్ చేయండి. సో స్టారింగ్ మాల్విక మనోజ్, రియో రాజ్, డైరెక్టెడ్ బై కలయస్ సరన్ థంగవేల్. మాల్విక మనోజ్ అండ్ రియో రాజ్ ఆల్రెడీ మనకి ఒక సినిమాని ఇచ్చారు. ఆ సినిమా ఏంటో కాదు, జో మూవీ అనమాట. అది సెట్ ఆఫ్ ఆడియన్స్కి చాలా 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 బాగా నచ్చింది. సో ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటే, నాకు చాలా 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 నచ్చింది నాకు ఈ సినిమా. బికాస్ ఒక సెన్సిటివ్ టాపిక్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో, అది కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా వేసే స్క్రీన్ ప్లే తోటి మంచి ఎమోషన్ తోటి సినిమా అనేది సాగిపోతుంది. ఇలాంటి సినిమాలు ఏంటంటే దట్ విల్ రియలైజ్ అవర్ సెల్ఫ్స్, మనల్ని రియలైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో డీప్ రివ్యూకి వెళ్ళిపోదాం. రివ్యూకి వెళ్ళిపోయే ముందు ఇంకోటి ఏంటంటే, ఇదే సజెషన్ వీడియోలో నేను ఇంకో మూవీ సజెషన్ ఇవ్వబోతున్నాను. సో డబుల్ బోనాంజా అనమాట. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, ఆ మూవీ ఏంటో తెలుస్తుంది. మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన హీరో హీరోయిన్కి అరేంజ్డ్ అండ్ లవ్ మ్యారేజ్ జరుగుతుంది అనమాట. సో ఒక 1 month బాగానే ఉంటుంది, 1 year బాగానే ఉంటుంది. తర్వాత నుంచి వాళ్ళ లైఫ్స్లో కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేంటంటే, హీరోయిన్ అనేది ఆధిపత్యం చూపిస్తూ ఉంటుంది. సో అలాగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమైంది అన్నది మూవీ. నిజం చెప్తున్నా, ఇలాంటి టాపిక్ని ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళాలి అని డైరెక్టర్ ఆలోచన వచ్చింది. అక్కడ గెలిచేశారు. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా సిచ్యువేషనల్గా వెళ్ళిపోతుంది కానీ ఫోర్స్డ్ కామెడీగా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మొత్తం పాజిటివ్స్ నిండిపోయి ఉంటుంది. మీకు సినిమా స్టోరీ కానివ్వండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్నీ అన్నీ 360 degrees ఈ సినిమా చాలా 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 పవర్ ప్యాక్ తోటి ఉంటుంది అన్నమాట. సో ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, హీరో హీరోయిన్ మనం ఆల్రెడీ చూసాం వాళ్ళని జో సినిమాలు. హీరోయిన్ ఆల్రెడీ ఒక సినిమా చేసింది మన దాంట్లో, సుహాస్ గారితో సినిమా చేసినట్టుంది. సారీ, ఆ సినిమా పేరు మర్చిపోయాను. మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఇంకో 2 క్యారెక్టర్స్ వస్తారు, లాయర్స్ క్యారెక్టర్స్. లిటరలీ దే కిల్డ్ ఇట్. కొంచెం సినిమా అనేది ఎలా లేసిందంటే అది వాళ్ళ వల్లే, అండ్ స్టోరీ వల్ల కూడా. సో నెగిటివ్స్ ఏంటి? నెగిటివ్స్ వచ్చేసరికి సాంగ్స్ అండి. అంటే తెలుసు, డైరెక్ట్ ఇది డబ్బుడు సినిమా కాబట్టి సాంగ్స్ అంత బాగాలేదు. మిగతా అంతా సూపర్. డైరెక్షన్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, అన్ని విధాలుగా సూపర్ అనమాట. డైలాగ్స్ ఉంటుంది. ఎండింగ్ సీన్లో మీకు మన లాయర్ దగ్గర నుంచి ఒక మోనోలాగ్ ఉంటుంది, వండర్ఫుల్ అనమాట. సో ఈ మూవీ ఫెమినిజాన్ని, సూడో ఫెమినిజాన్ని అండ్ ఈక్వాలిటీని, ఈ 3 టాపిక్స్ని ఎంత బాగా చూపిస్తారంటే, వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అదేంటో, అది ఎలా చేశారనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో మీరు చూస్తున్నంతసేపు ఈ సినిమా మీకు వర్త్ అయి ఉంటుంది. మీరు చూస్తున్నంతసేపు మీ 2 hours అనేది అరే ఎందుకు టైం వేస్ట్ చేశాను అనేది మాత్రం ఉండదు. ఇలానే ఇంకో సినిమా, సో ఇదే డబుల్ బోనాంజా, ఇరుగుపట్టు అని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కూడా తమిళ్ డబ్బుడు మూవీ, తెలుగులో కూడా ఉంది. ఈ సినిమా కూడా అంటే జానర్స్ వేరు, కానీ మనల్ని రియలైజ్ చేస్తూ ఉంటుంది. సినిమా అయిపోయేసరికి ఒక మంచి ఫీల్లో ఉంటాం అనమాట. సో ఇదన్నమాట 2 మూవీ సజెషన్స్. ఖచ్చితంగా ఈ 2 మూవీస్ చూడండి. ఇరుగుపట్టు ఇంకా ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. యా, దిస్ ఈస్ ద సజెషన్ ఆఫ్ ద మూవీ అన్పావం పొలతత్తు. నేను మీ జానీ వ్యాన్స్.